హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే మీకు ఒక మంచి డెలికసీ చూపిస్తానండి. సీ ఫుడ్ లవర్స్ అందరికి కూడా నచ్చుతుంది. సొర్రపిట్టు, దాంతో ఉసిరికాయ చారు అనమాట. చాలా చాలా టేస్టీ. ఇలాంటి వింటర్ సీజన్లో పర్ఫెక్ట్ డిష్ అనమాట. అలాగే ఫిష్ ఫ్రై. సో ఈ 3 ఐటమ్స్ అయితే చూపించిపోతున్నాను. అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇది 1/2 kg సొర్ర అండి. ఇది షార్క్ అంటారనమాట. బేబీ షార్క్ తీసుకుంటే మంచిది. నాది 1 kg షార్క్. ఇది ఇందులో 1/2 kg ముక్కి వాళ్ళైతే వండబోతున్నాను అనమాట. సో దీన్ని ఏం కట్ చేయక్కర్లేదండి. ఇలా పెద్ద పీసెస్ ఉన్నా పర్వాలేదు. దీన్ని వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు. ఇది కెటల్ వాటర్ వేసేస్తున్నానండి, హాట్ వాటర్. ఎందుకు ఉడకబెడతాం అంటే పై స్కిన్ నుంచి చూసారా, మనం ఇలా అయితే తీయలేము. ఉడకబెడితే ఈజీగా తీసేయచ్చు. ఈ స్కిన్ ఇసుకలాగా ఉంటుంది అనమాట, బరకగా. ఇది మనకు ఉండకూడదు. ఈ స్కిన్ వచ్చేస్తుంది అంటే అయిపోయినట్టే. ఒక 10 minutes అయితే పడుతుందండి. మా ఇంట్లో చారు చాలా బాగా తింటామండి. చింతపండు చారు కూడా నేను చాలా బాగా పెడతానమాట. మా మమ్మీ రెసిపీ అది కూడా ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. ఈ రోజు అయితే నేను ఉసిరికాయతో రసం పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేదంతా వింటర్ అండి, చల్లగా ఉంటుంది. ఇమ్యూనిటీ అందరికీ తక్కువగా ఉంటుంది అనమాట. రొంపలు దగ్గులు ఉంటాయి. అలాంటి టైంలో ఉసిరికాయ ఎలాగో ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, ఇమ్యూనిటీ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చింతపండు చారు ఎంత బాగుంటుందో ఈ చారు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. 5 ఉసిరికాయలు తీసుకున్నాను, రాగు ఉసిరికాయలు. ఇప్పుడు సీజన్ కూడా మీకు ఎక్కువగా దొరికితే చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఫ్రీజర్లో కూడా పెట్టుకొని సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఈ సైజ్ ముక్కల్లా తరుక్కొని ఉంచుకోవాలండి. ఈవెన్ ఈ పార్ట్ కూడా రసంలో వేస్తాం, చక్కగా మరిగి బాగుంటుంది. సో ఈ 5 కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ రసంకి యూజువల్గా మనం అయితే రసం పౌడర్, సాంబార్ పౌడర్ వేసుకుంటాం కదా. దీనికి ఒక స్పెషల్ పౌడర్ ఉంటుందండి. దానికి ఏం వేయాలి అంటే 1/2 teaspoon మిరియాలు, 1/2 teaspoon జీలకర్ర. మిక్సీ వేసుకోవద్దు, ఇలా దంచుకోండి. అలాగే ఒక 4 రెబ్బలు వెల్లుల్లండి. నాకు ఇక్కడ లోకల్గా ఆర్గానిక్ దొరికాయి అనమాట. మన చిన్నప్పుడు నాటు వాసన వచ్చేది కదా, మంచి గార్లిక్ ఆ వాసన వస్తుంది. అలాగే 2 పచ్చిమిర్చి అండి, ఇవి కూడా దంచుకోవాలి ఇందులో. అసలు చేసేది ఒక రసమే కానీ దాని అరోమా దంచుతుంటే ఎంత బాగుందో, ఎప్పుడు అవుతుందో అని అనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి. చారుకు కావాల్సిన మసాలా ముద్ద అయితే దంచేసుకున్నాం కదండి. ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. స్కిన్ బయటకు వచ్చేస్తే చాలు. ఎక్కువ ఉడికితే పేస్ట్లా అయిపోద్ది మన కూర. ఉడకబెట్టిన వెంటనే తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయితే ఉడికిచ్చాను కదండి. వేడిగా ఉంది. మనం పిడుపుకోవాలంటే కొంచెం చల్లారితే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టి చారు అయితే పొయ్యికిచ్చేద్దాం. కొంచెం నువ్వుల నూనె, ఒక 1/2 teaspoon ఆవాలు, అలాగే మనం ఇందాక దంచుకున్న మసాలా ముద్ద ఉంది కదండి, ఇది కూడా నూనెలో వేయించుదాం. ఒక 2 నిమిషాలు అలా వేగాలి. అలా వేగిన తర్వాత ఒక 1/2 టమాటో గుజ్జు. ఇందులోకి కొత్తిమీర చాలా చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, అలాగే మనం కోసుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు, అవి కూడా. మిగిలిన ఉసిరికాయలు కూడా ఇలా చాప్ చేస్తానండి. సీడ్ పార్ట్ అయితే ఇలా పెట్టాను. ఇవన్నీ కూడా 1 నిమిషం నూనెలో మగ్గిద్దాం. ఈ రసంకి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు. ఇలా వేగితే ఏంటంటే బాగా మగ్గిపోయి పులుపు బాగా దిగుతుంది అనమాట. ఉసిరికాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇలా 50% మగ్గితే చాలు అనమాట. 1 స్పూన్ పప్పు నానబెట్టుకొని ఉడికించుకున్నాను, పెసరపప్పు. అది వేసేద్దాం ఇప్పుడు. మీకు రసం ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవడమే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఉప్పు అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసి 10 నిమిషాలు చక్కగా మెరగనివ్వాలన్నమాట. చూసుకుందాం అండి, పులుపు సరిపోయిందా లేదంటే కొంచెం నిమ్మకాయ పిండుదాం లాస్ట్లో, అంతే. ఇంకా దీని జోలికి ఏం వెళ్ళక్కర్లేదు. ఒక చిటికెడు బెల్లం వేయాలండి, పులుపు బ్యాలెన్స్ అవుతుంది. సో దీన్ని సొర్ర పిడుపు అంటారు, సొర్ర పిట్టు అంటారండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా వేపుడు చికెన్ ఫ్రై కానీ, ఇలా సొర్ర పిడుపులు కానీ ఏదైనా పెట్టుకోవాలంటే ఐరన్ కలర్ అయితే మంచి కలర్ వస్తుంది. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. నేను అన్ని రకాల యూటెన్సిల్స్ వాడతానండి. స్టెయిన్లెస్ స్టీల్ వాడతాను, ఐరన్ వాడతాను, బ్రాస్ వాడతాను. సో అన్ని మెటల్స్ కలిస్తే కూడా మంచిదే. నాకైతే బాగుంది. సో ఇప్పుడు ఐరన్ కడాయిలో ఏం చేస్తామంటే చాలామంది అడుగుతున్నారు, మీరు ఎలా మెయింటైన్ చేస్తారండి. వన్స్ కుకింగ్ అయిపోయాక క్లీన్ చేసి ఒక్కసారి స్టవ్ మీద పెడతాను. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు. తర్వాత ఆయిల్ రాసి పక్కన పెట్టుకుంటాను. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీస్తాను, కడుక్కుంటాను, మళ్ళీ వాడతాను. ఎప్పుడు ఆయిల్తో కోట్ చేసి ఉంచాలి, అదొక్కటే లాజిక్. సొరపిడుపులోకి ఆయిల్ బాగానే పడుతుందండి. ఇది ఆయిల్ పడాలన్నమాట, లేదంటే అస్సలు బాగోదు. ఫస్ట్ అయితే దీని స్కిన్ తీసి పడేద్దామండి. స్కిన్ అంతా కూడా ఇలా పిడిపేసుకోవాలండి ఇలాగా. ఈ ముళ్ళులు కూడా చాలా రుచిగా ఉంటాయి, ఇవి అస్సలు పడేయం. ఇవి కూడా ఒక మంచి టేస్ట్ ఇస్తాయి. సో ఇలా కొంచెం పెద్ద సైజ్ పీసుల్లాగే మనం ఎందుకంటే కలుపుతూ ఉంటాం, అప్పుడు ఇంకా పేస్ట్ అయిపోతుంది అనమాట. రెక్కల్లా ఉన్నాయి చూసారా, ఇవి కూడా ఒక స్పెషల్ రుచి వస్తాయి. ఏది పడేయక్కర్లేదు ఇందులో. చిటికెడు పసుపు,
ఒక 4 పచ్చిమిర్చి చీలికల్లాగా, కొంచెం కరివేపాకు. ఒక 2 నిమిషాలు ఇలా వేగాలి. దీని ఘాట్ అంతా కూడా మనకి ఆయిల్లోకి వస్తుంది. ఇది 1/2 కేజీ సొర్ర కదండి. ఒక పెద్ద ఉల్లిపాయ కచ్చపచ్చాగా మిక్సీలో పల్స్ కొట్టుకోవాలన్నమాట. ఒకసారి మనం దంచుకున్న ఉల్లిపాయ గుజ్జు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. గరం మసాలా తక్కువే ఉండాలి. మనం వేసిన మసాలాలంతా కూడా చేపకు పట్టి మొత్తం మిక్స్ అయిపోయి ఒక పేస్ట్లా ఉండాలన్నమాట. సో సొరపిడుపు చూస్తే మీకు చాలా ఈజీగానే ఉంది కదా అని అనిపించవచ్చు, కానీ ఎంతవరకు ఉడికించాలి, ఎంతవరకు వేయించాలి ఇవన్నీ తెలియాలన్నమాట. సో ఎక్కువ ఉడికిందనుకోండి కూర పేస్ట్లా అయిపోతుంది. చక్కగా ఆ పైన తోలు వచ్చేస్తుందంటే తీసేయాలన్నమాట. ఈ మసాలాలన్నీ కూడా ఓవర్ పవర్ చేయకూడదు, మనకి ఫిష్ ఫ్లేవర్ తెలియాలన్నమాట. కానీ కారం ఉప్పు గట్టిగానే పడతాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగానే పడుతుంది. మసాలా మటుకు చాలా చిన్నది. ఒక్కసారి ఉప్పు కారాలన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసేద్దాం తాలింపులో. నీళ్ళు అస్సలు వేయకూడదు, ఇది వేగాలన్నమాట. ఇది వేపుడులాగా వస్తుంది, కోడిగుడుక్కులాగా. హై టు మీడియంలో పెట్టి వేయించుకోవాలన్నమాట. ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది. వేగనివ్వండి. మూత పెడితే ఏమవుద్దంటే వాటర్ వచ్చేసి అది గ్రేవీలా అయిపోతుంది. మనకు అలా ఉండకూడదు, ఇది ఫ్రై కదా, మూత పెట్టకుండా చేసుకోవాలి. చారు అయితే అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. చారు అయిపోయింది అంటే పులుపు అంతా దిగాలి, ఆ ముక్కలు మెత్తగా అవ్వాలన్నమాట. మనకు అన్నంలో కలుపుకునేలాగా వచ్చేయాలి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడైతే చేపలు మ్యారినేట్ చేద్దామండి. ఫిష్ ఫ్రై కూడా చేసుకుందాం అనమాట. ఫిష్ పిడుపు, చారు, అలాగే ఫిష్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు సీ ఫుడ్ ఫీస్ట్ మా సండే అంతా. స్పానిష్ చేప అనమాట. ఇక్కడ పార్గో అన్నారు, కానీ నాకు ఇండియా గులివిందల్లా అనిపిస్తాయి అనమాట. 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఫిష్ వాటర్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఒక 2 స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 1/2 చెక్క నిమ్మకాయ, 1 స్పూన్ ఆయిల్. అన్నీ ఒకసారి కలిపేసుకొని ఏమైనా సరిపోలేదు, ఉప్పు కారాలు ఏమైనా సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ ఒకసారి వేసుకొని చేపలకు పట్టించి పక్కన పెట్టేద్దాం. ఇది నేను మ్యారినేట్ చేసి ఉంచేస్తానండి. మాకు ఇప్పుడు మా ముగ్గురికి 3 వేస్తాను, మళ్ళీ రేపటికి పనికి వస్తాయన్నమాట. ఫిష్ అయితే ఎప్పుడు మ్యారినేట్ చేసి రెడీగా ఉంటుంది నాకు ఇంట్లో. చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ చేపల మట్టుకు. ఒకటే ముళ్ళు ఉంది, పిల్లలు కూడా చక్కగా తినేస్తున్నారు. అక్కడ వాళ్ళందరూ నేను తీసుకుంటున్నప్పుడు 3 బాక్సెస్ అలా తీసుకుంటే ఏం చేసుకుంటారు అని అనుకున్నాను. అబ్బా నేను తీసుకోవాల్సిందని ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను నేను. ఒక బాక్సే తీసుకున్నాం. యా, మనం ఇలా భయపడతాం కానీ చక్కగా వాళ్ళు నైజీరియన్ వాళ్ళే ఎవరోనండి అసలు డబ్బాలు కొనేస్తున్నారనమాట. వాళ్ళు ఒక మనిషి ఒక 2-3 ఫిష్లు ఏం కాకుండా తినేస్తారు కదా చెప్పు. అది ఇది సముద్రం చేప, మంచిది కూడా, మనకి ఇందులో నష్టం చేసేది ఏమీ లేదు. సో వేగుతుందండి. ఒక 10 మినిట్స్ అయిపోయాక పరిస్థితి ఇదనమాట. ఇంకా పొడి పొడిగా రావాలి. నాకు నూనె తక్కువైంది, కొంచెం నూనె కూడా వేసాను నేను. వేసుకొని ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటాను. సొరపిడుపు అయితే అయిపోయిందండి. మీకు ఎవరికైనా దొరికితే పాల సొర దొరికితే చాలా మంచిది. లెస్ దెన్ 1 కేజీ అనమాట. పెద్దదైనా పర్లేదు, ఒక 2 కేజీస్ ఉన్న పర్లేదు. ట్రై చేయండి నేను చెప్పిన మెథడ్లో. సో లాస్ట్కి అంతా పిడిపి అయిపోయింది అంటే ఇలా ఉంటుంది అనమాట, పొడి పొడిగా వచ్చేస్తుంది మీకు. వేడివేడిగా అన్నం కూడా అయిపోతుందండి. ఇంకా లాస్ట్ ఐటమ్ ఫిష్ ఫ్రై అయిపోతే మనకి అన్నీ రెడీ అయిపోయినట్టే. అన్నం అయితే అయిపోయిందండి, వార్చేసుకుంటున్నాను. నాకు వార్చుకోవడమే నచ్చుతుంది ఈ మధ్యకాలంలో ఎందుకో. కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, అన్నం అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చేప ఫ్రై కూడా అయిపోయిందండి. కట్టేద్దాం స్టవ్. ఒక్కసారి లాస్ట్లో కొంచెం సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తాను, కొంచెం కారం, ఈ రెండింటికి వేస్తున్నాను. అది మా సమ్యాంది. చాలా చాలా రుచిగా ఉంది. చేప ఫ్రై రెడీ. సో నేను చెప్పినవి అన్నీ కూడా చేసేసానండి. అంతా కలిపి ఒక 1 అవర్ పట్టింది అంతే అనమాట. సో ఫస్ట్ అయితే సొర్రపిడుపు, పొడి పొడిలాడే సొర్రపిడుపు, పుల్ల పుల్లగా ఉండే ఉసిరికాయ రసం, వేడి వేడి అన్నం. ఫస్ట్ అయితే సొరపిడుపు వేసుకుంటున్నానండి. అలాగే ఒక్క ముద్ద రైస్. చక్కగా ఇలా కలుపుకొని ముద్దగా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అద్భుత, చాలా చాలా బాగుంది చేప ఫ్రై. ఉసిరికాయ చాలా చాలా మంచిదండి, మన లివర్కి కూడా చాలా మంచిది అనమాట. ఇదేం పక్కన పడేయద్దు, చక్కగా అన్నంలో కలిపేసుకొని హాయిగా అందులోకి ఫిష్ ఫ్రై ముక్క. చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ ఏం నంచుకోకుండా ఓన్లీ రసం ఆస్వాదిస్తాను. దాంట్లో ఫిష్ ఫ్రై తింటే
ఈ రసంలో అసలు చింతపండు వాడలేదంటే ఎవ్వరూ నమ్మరండి. సరదాగా అప్పుడప్పుడు ఇది పెట్టుకోండి, మన లివర్కి మంచిది, మనకి ఇమ్యూనిటీ బూస్టర్. సో కొత్త రెసిపీ తిన్నట్టు ఉంటుంది అనమాట. హోప్ ఈరోజు చేసిన 3 రెసిపీస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.